గురుగారు, కామాక్షి అనే పేరులో సరస్వతి అలాగే లక్ష్మి పేర్లు కూడా మిళితమై ఉన్నాయని చెప్తారు. అది ఎలా సాధ్యమో తెలియజేస్తారా? శ్రీ కామాక్షి దేవ్యై నమః. కంచి కామాక్షి, మధుర మీనాక్షి. మనవాళ్ళు క క ఎతులు మనవాళ్ళు, అంటే మనవాళ్ళందరం కూడా తెలుగు పద్యంలో ఎతులు ప్రాసలు చాలా అందాన్ని ఇస్తాయి. అందువల్ల తెలుగు వాళ్ళందరూ కూడా పద్యప్రియులు కనుక చూడండి, ఇక్కడ కాతోటి అక్కడ కాని పెట్టారు. కంచి మీనాక్షి అని అనరు, అంటే కంచి కామాక్షి. అంటే ఆ పదాలు కూడా అంత చక్కగా మన తెలుగులో బాగా నోటికి రావడానికి ఎత్తిప్రాసలు ఏ రకంగా ఉపయోగపడతాయో పదాల సమ్మిళితం కూడా మనకు ఆ రకంగా ఉంటుంది. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, కామాక్షి ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం చెప్పారు. మామూలుగా మొత్తం మీద అర్థం ఏంటంటే, కోరిన కోర్కెలు తీర్చేటువంటి కళ్ళు కలిగినటువంటి తల్లి. ఆవిడ దగ్గరికి మనం నిలబడితే ఏం కోరిక కోరుకుంటే ఆ కోరికని తీరుస్తుంది. అయితే కోరిక అనేసి ఇక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంది కోరుకుంటామో అది కాదు, మనకి ఏది అవసరమో అది తీరుస్తుంది. ఏ దేవుడైనా సరే, దేవత అయినా సరే, ఈ లోకంలో ఇది ప్రధానంగా అందరూ గమనించాలి. ఎందుకనంటే బిడ్డకి ఎంత తినగలడు, ఏది అవసరమో తల్లి అంతవరకే పెడుతుంది. బిడ్డకి అన్ని తినాలని ఉంటుంది, కానీ తల్లికి తెలుసు వీడన్నీ హరాయించుకోలేడు, వీడికి ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలని. కాబట్టి మనం దేవుడి దగ్గర కానీ దేవత దగ్గర కానీ మనం నమస్కారం చేస్తే ఆవిడ మనకి అర్హత ఎంత ఉందో, ఎంతవరకు మనకి పూర్వజన్మ కర్మల ప్రకారం ఎంతవరకు అర్హత ఉందో అంతవరకు మాత్రమే మనకి వడ్డిస్తుంది. సరే, కామాక్షిలో మొత్తం అర్థమేమో కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి అని అర్థం. అలాగే క అంటే బ్రహ్మశక్తికి సంబంధించినటువంటి సరస్వతీదేవి. కా అనేటువంటి పదానికి అర్థంగా పెద్దలు చెప్పారు. మా మా అంటే లక్ష్మీదేవి, విష్ణుశక్తికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి, బ్రహ్మశక్తికి సంబంధించినటువంటి సరస్వతీదేవి, అలాగే విష్ణుశక్తికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి. వీళ్ళిద్దరినీ తనలో కలుపుకున్నదట. అంటే రమా చెప్పి లలితా సహస్రనామాల్లో ఇటుపక్క లక్ష్మీదేవి, ఇటుపక్క సరస్వతీదేవి ఇద్దరూ కలిసి అమ్మకి ఇలా వీవెనలు వీస్తూ ఉంటారట. ఆ రకంగా ఉన్నటువంటి తల్లి నీకు నేను నమస్కారం చేస్తున్నానని చెప్పి లలితా సహస్రనామాల్లో ఎలా చెప్తారో ఆ రకంగా వాళ్ళిద్దరినీ తన కళ్ళల్లో కలిగి ఉందట. అంటే ఆ కంచి కామాక్షి దగ్గర నిలబడి భక్తుడు ఒక్క నమస్కారం గనక చేసుకుంటే, అమ్మ గనక ఒక్కసారి అలా చూస్తే చూస్తున్న అనుభూతి వస్తుంది. ముఖ కవికి వచ్చింది, కాళిదాస మహాకవికి వచ్చింది. నువ్వు గనక నిజమైనటువంటి వాత్సల్యంతో గనక ఆ తల్లిని అలా చూస్తూ ఉంటే, ఒక పక్క సరస్వతీదేవి అనుగ్రహం ఒక కంటిలో నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రెండూ కూడా ఏకకాలంలో చూసేటువంటి భక్తుడి మీద ప్రసరింపచేసేటువంటి అద్భుతమైనటువంటి కరుణా కటాక్షాలు కలిగినటువంటి తల్లి. కంచి కామాక్షి నిన్ సేవింతు, నా మదిలో గుడి కట్టి నిన్ పూజింతు తల్లి అని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటే రెండూ ఏకకాలంలో సిద్ధింపచేస్తుంది. అందుకే కంచి కామాక్షికి మనందరం కూడా నమోవాకం ప్రశాస్మహే.